మర్ది ఫోటో పంపిస్తాను, చెక్ చేసుకో. కానీ వెంకట్రావుకి ఏదైనా జరిగిందో నేను నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. ఎన్నాళ్ళు ఓపిక పట్టిందానివి, 10 నిమిషాలు ఓపిక పట్టలేవా? పంతులు గారు, చాలాసేపటి నుంచి పంచాంగ పుస్తకం పట్టుకుని చూస్తున్నారు, కానీ నాకు మీనాక్షికి పెళ్లి ముహూర్తం ఎప్పుడూ చెప్పడం లేదు. నేను మీనాక్షిని పెళ్లి చేసుకోవడానికి ముహూర్తాలు ఉన్నాయా లేవా ముందే చెప్పండి. అయ్యా, రేపు మీరిరువురు 100 ఏళ్ల పాటు కలిసిమెలిసి ఉండాలంటే పెళ్లి ముహూర్తం చాలా ముఖ్యమైంది. ఇంత ముఖ్యమైన దానికి 10 నిమిషాలు కూడా ఓపిక లేకపోతే ఎలా నాయనా? ఒరే యశ్వంత్, అన్ని విషయాల్లో తొందరపాటు పనికిరాదు. ఈరోజు కాకపోతే రేపైనా మీనాక్షిని భార్య అవుతుంది. సంయుక్త, మీ సుగుణత్తయ్య వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు కదా, మరి నువ్వెందుకురా తొందరపడుతున్నావు? పంతులు గారు, వాడు చిన్నపిల్లవాడు, వాడికి ఈ విషయాలేం తెలియవు. పెళ్లికి మంచి ముహూర్తం చూడండి. పంతులు గారు, మా కూతురు పెళ్లి జరిపించే అదృష్టం ఇప్పుడు మాకెలాగూ లేదు. మీనాచ్చే మా కూతురు అనుకుంటాం. ముహూర్తం మాత్రం బలంగా ఉండాలి. అలాగేనమ్మా. అబ్బబ్బబ్బా, ఫ్యామిలీ త్యాగమూర్తుల్లా ఉన్నారు. ఇన్నాళ్ళు నన్ను మా నాన్నని ఫూల్స్ చేసి ఆడుకున్నారు కదా, అంతకంత అనుభవించాల్సిందే. అమ్మా, మరో 10 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఒకటుంది. పంతులు గారు, 10 రోజులు కాదు కానీ 2-3 రోజుల లోపలనే ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూసి చెప్పండి. అన్నయ్య, ఎన్నాళ్ళు నా కొడుకు పెళ్లి కోసం ఆగిన వాళ్ళం 10 రోజులు ఆగలేమా? పంతులు గారు, ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి. లేదమ్మా, ఈ 10 రోజుల్లో నా కూతురు ఎక్కడ యశ్వంతం తన వైపు తిప్పుకుంటుందో అనే ఆందోళన మీనాక్షికి అమర్నాథ్కి రాకూడదు. అందుకే ఈలోపే ముహూర్తం చూడమని అంటున్నాను. మావయ్య, ఇంతదాకా వచ్చిన తర్వాత సంయుక్త తన వైపు తిప్పుకుంటే నేను టర్న్ అయిపోతాననుకోవటం మీనాక్షి భ్రమ అవుతుంది. ఏ రోజైతే నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను, ఆ రోజే నా మనసులో నుండి సంయుక్త దూరం అయింది. ఆ దూరం 10 రోజులు కాదు కదా, 10 జన్మలైనా దగ్గరవదు.
పంతులు గారు, ఆ ముహూర్తమే ఫైనల్ చేయండి. అలాగే నాయనా. మీనాక్షి, చూసుండవా మా బావ ఏం చెప్పుండాడు? 100 ఆరైనా 6 100 మా బావ నీవాడే. ఇప్పుడు హరిహరాదులు దిగువచ్చి చెప్పినా మా బావ నీ మెళ్ళలోనే తాళి కడతాడు. నువ్వు ధైర్యంగా ఉండు. అర్థమై ఉండదా? పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగేనమ్మా. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన మన్మథనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే తేదీ 22/2/2015 ఆదివారం నాడు ఉదయం 10:15 కానూరి ప్రకాశ్రావు ఇందుమతిల ఏకైక సుపుత్రుడు చిరంజీవి యశ్వంత్కి పసుపులేటి అమర్నాథ్ పార్వతిల కుమార్తె అయినటువంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మీనాక్షినిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిర్ణయించిన శుభలగ్న పత్రిక. అయ్యా, అమ్మా, ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. రా శర్వాణి. ఇప్పుడే మా బావకు మీనాక్షికు పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయి ఉండదు. ఇంతలో నువ్వు వచ్చుండవు. అమ్మా,
ఇంక నేను బయలుదేరుతాను. కేశవ, చిన్నాయనా, పంతులు గారికి ఆ తాంబూలం నుంచి పంపియే. వస్తానండి. మంచిది. అత్తయ్య, నేను మీతో మాట్లాడాలి. దేని గురించి శర్వాణి? యశ్వంత్, నేను నీతో మాట్లాడడం లేదు, మా అత్తయ్యతో మాట్లాడుతున్నాను. అత్తయ్య, నా కళ్ళలోకి చూసి చెప్పు, ఈ పెళ్లి జరగడం నీకు ఇష్టమేనా? శర్వాణి, నువ్విలా న్యూసెన్స్ చేస్తావనే నీకు కబుర్ చేయలేదు. పైగా లగ్నపత్రిక రాయడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎవరొచ్చి ఏం మాట్లాడిన ప్రయోజనం లేదు. అత్తయ్య, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం అది కాదు. నేను అడిగేది వేరు, మీరు చెప్పేది వేరు. నీ కొడుక్కి మీనాక్షితో పెళ్లి జరిపించడం నీకిష్టమేనా? వాడికి ఇష్టమని చెప్తున్నాడు కదా శర్వాణి, ఇంకా ఎందుకు దాని గురించి మాట్లాడటా? వదిలే, దయచేసి ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాకో. సరే, వదిలేస్తాను. ఆ టాపిక్ గురించి ఇంకెప్పుడు డిస్కస్ చేయను, సరేనా? కానీ నీ కొడుకు దగ్గర నిజం దాచి నువ్వు పెళ్లి జరిపించగలవేమో, కానీ నా మేనత్త కొడుక్కి నిజం చెప్పకుండా నేను ఈ పెళ్లికొచ్చి అక్షింతలు వేసి వెళ్ళలేనత్తయ్యా. శర్వాణి, నిజమేంటి? దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా ఇక్కడ మన మధ్య మాట్లాడుకోవడానికి ఏ టాపిక్స్ ఉన్నాయి యశ్వంత్? నీ పెళ్ళే కదా. కానీ నువ్విప్పుడు సంయుక్త మెల్లో తాళి కడతావో మీనాక్షి మెల్లో తాళి కడతావో అది నీ ఇష్టం. కానీ నువ్వు తాళి కట్టడానికంటే ముందు మేమందరం కలిసి నీ దగ్గర దాచిన నిజం ఒకటి నీకు తెలియాలి. శర్వాణి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. యశ్వంత్, నువ్వు సరిగ్గా 8 నెలల క్రితం ఎవరికోసమైతే వెతుక్కుంటూ లండన్ నుండి ఇండియాకు వచ్చావో తన గురించే మాట్లాడుతున్నాను. మొన్నటి వరకు నువ్వు కనిపించిన ప్రతిసారి ఫోటోలు పట్టుకొని తిరిగావే, ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను. చూడు, అర్చన వెడ్ శ్రీరామ్. అర్చన శ్రీరామ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. ఇలాంటి దానికోసమా నేను లండన్ నుంచి ఇక్కడికి వచ్చాను? నువ్వు మాట్లాడేది అర్చన గురించే కదా? ఆ అర్చన నేనెప్పుడో మర్చిపోయాను. తను నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడే నేను నా మైండ్లో నుంచి అర్చనను తీసేశాను. కానీ అర్చన గురించి నీకు మేం చెప్పిందంతా అబద్ధం.
తను నిన్ను మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని నువ్వు నమ్ముతున్నావు కదా? అదంతా ఒక పిట్ట కదా. అర్చన ఎప్పుడో చనిపోయింది. అర్చన చనిపోయిందా? ఎప్పుడో చనిపోయిన అర్చన గురించి ఇప్పుడు నీ దగ్గర ఎందుకు నిజం చెప్పాల్సొచ్చిందో తెలుసా? ఆ రోజు అర్చన చనిపోయిందని నిజం తెలిసి నువ్వు ఎక్కడ చనిపోతావేమోనని నీ ప్రాణాలు కాపాడ్డం కోసం వచ్చి నా కాలు పట్టుకుంది నీ పిచ్చి మరదలు. సంయుక్త అప్పటికిప్పటికీ పిచ్చిదే. అది పిచ్చిది కాబట్టే బావా బావా అంటూ ఇన్నాళ్ళు నీ వెనకాల తిరిగింది. నేను 20 సంవత్సరాలు బావా బావా అని వెంటపడ్డాను. నా కోసం మా బావా ఒక్క 20 రోజులు వెంటపడ్డా శర్వాణి అని ఆ రోజు అడిగింది నన్ను. కానీ ఈ లోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. నువ్వు సంయుక్త ప్రేమను గుర్తిస్తావనుకుంటే మీనాక్షి ప్రేమను గుర్తించో. నేనిప్పుడొచ్చింది మీనాక్షిని నిన్ను వేర్చేసి సంయుక్తని నిన్ను ఒకటి చేద్దామని కాదు. నీకు నిజం చెప్పి నువ్వు ఎవరిని పెళ్లాడతావో ఆ నిర్ణయం నీకే వదిలేద్దామని. నీ పెళ్లి నీ జీవితం. ఇక్కడ నీ అభిప్రాయానికి ఎవరు అడ్డురారు. ఇక నువ్వే నిర్ణయం తీసుకో యశ్వంత్. అత్తయ్య, కనీసం నీ కొడుకు పెళ్లి చేసేటప్పుడైనా నేను అనేదాన్ని నీకున్నానని గుర్తుపెట్టుకో. ఆంటీ, వెళ్ళొస్తాను. శర్వాణి, ఇక నేను మా అమ్మ సంజాయిషి ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వొక్కదానివే. ఎందుకంటే మా అమ్మకు పుట్టింటి తరపున ఉన్న ఏకైక రక్త సంబంధం నువ్వు మాత్రమే కాబట్టి నా బాధ్యతగా నీకు చెప్పాల్సింది కూడా చెప్తున్నాను. అర్చన చనిపోయిందని తెలియటం బాధగా ఉన్నా ఇప్పుడు ఆ నిజం తెలిసినా నేను తట్టుకునే పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఇప్పటికే అర్చనను మర్చిపోగలిగాను. కాని ఇంతకాలం నన్నే నమ్ముకుని లండన్లో చదువుకునేటప్పటినుంచే నన్నే ప్రేమిస్తున్న మీనాక్షిని మాత్రం ఇంతదాకా వచ్చాక నేను వదులుకోలేను. సంయుక్తకు నా మీద మీనాక్షి కంటే ఎక్కువ ప్రేమే ఉండొచ్చు. కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం ఇలా కాదు. సంయుక్త వల్ల ఇంతకాలం అందరం మోసపోయాం, అందరం హర్ట్ అయ్యాం. తను చేసిన పనికి పనిష్మెంట్ కోసమైనా నేను మీనాక్షి మెడలోనే తాళి కడతాను. నేను ఇండియాకు వచ్చేటప్పుడు నువ్వున్నావనే ధైర్యంతోనే అమ్మని తీసుకుని ఇక్కడికొచ్చాను. రేపు నా పెళ్ళయ్యాక లండన్ వెళ్లేటప్పుడు కూడా మాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి నువ్వు ఉండాలి. సంయుక్త, శంకరప్ప మావయ్య,
ఈ 10 రోజుల్లో మీనాక్షితో జరిగిన ఆ పెళ్లికి అమ్మతో పాటు శర్వాణి కూడా ఉండాలి. ఉంటుంది కూడా. సార్, సడన్ గా కారు ఎక్కడ ఆపమన్నారేంటి సార్? దిగరా, చెప్తాను. వెంకట్రావు, పద. సార్, ఎందుకు సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? ఎరా, ఇందాక నీతో ఏ ఊరు వెళ్తున్నామని చెప్పాం? ఏదో యమ్మపురి అన్నారు సార్. యమ్మపురి. ఆ ఊరికి మనం కారు ఎక్కితే వెళ్ళాం, కారు మనల్నెక్కితే వెళ్తాం. సారీ వెంకట్రావు. హలో అమృత, ఈ మర్డర్ సీన్ నాకు అస్సలు నచ్చలేదు. మీ వెంకట్రావు 2-3 కత్తిపోట్లకే చచ్చిపోయాడేంటి అమృత?